పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో కాబట్టి ఇంకొక పావు గంట వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. ఎంతో ధైర్యం చేసి స్టేజ్ మీదకి వచ్చిన పాట ఏమైనా పిచ్చి పిచ్చి పాడితే క్షమించండి. నాకు పాట స్టైల్ రాదు, ఏదో ఈ యొక్క శుభ సందర్భంలో పాడుతున్నా. నాన్నని నాన్న నాన్నని నాన్న 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 దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం. हरे रे मनसे जा रे, हरे रे वरसे मारे. ఇది వరకెప్పుడు లేదే, ఇది నా మనసే కాదే, ఎవరేమన్నా వినదే, తనదారేదో తనదే. రోజు నీ నామస్మరణే, దేవాయి విందరన్నే నీ వల్లనే. అంతాని మాయలోనే రోజు నీ నామస్మరణే, దేవాయి విందరన్నే నీ వల్లనే. స్నేహమేగా చెప్పబుద్ధి అవుతుంది. మంచి ఆర్టిస్ట్ మన క్లాస్లో. నాకు ఆర్ట్ వచ్చు కానీ అది ఇక్కడ ప్రదర్శించడం కుదరదు కదా. ఇక పాటలు అంటే ఏదో చిట్టుబొట్టు పాటలు అవి ఇప్పుడు పాడలేను, బాగోవు. లేదు పాడగలడు. పాడి మమ్మల్ని ఒకసారి 1990s తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మరి లేకండి. అందరం కూడా కూడుకొని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేద్దాం. మనం చాలా సంవత్సరాల తర్వాత 33 సంవత్సరాలు గతించాయి కాబట్టి అందరిలో కూడా చాలా బలమైన కోరిక అయితే ఉంది. ఈ ప్రోగ్రాం చేయాలి, మళ్ళీ మనం అందరం మన స్కూల్లోనే కలుసుకోవాలి అనేటువంటి బలమైన కోరికే మన ఇక్కడికి నడిపించిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది స్నేహితులు అయితే ఖమ్మంలో ఏదైనా ఫంక్షన్ హాల్ అరేంజ్ చేద్దాం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎక్కువ మంది అయితే మన స్కూల్ పరిసరాల్లోనే మనం మళ్ళీ ఒకసారి కలుసుకుందాం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దానికి తగ్గట్టుగానే అనేక మంది ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. నేనైతే వారి పేర్లు చెప్పను కానీ అనేక మంది మంచి మనసుతోని ధారాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది అందువల్లనే
ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲೇ ಅನುಭವಾದ ಅಲ್ಲಿಕಲು ಬಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతగన్నే నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతగన్నే నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరే కన్నా వినదే తనదారేదో తనదే అంతాని మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతగన్నే నీ వల్లనే అంతాని మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతగన్నే నీ వల్లనే. మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రారంభించడానికి ముందుగా మనము మన యొక్క జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా అందరూ ఒకసారి నిల్చుంటే మీరున్నటువంటి జాతీయ గీతం మనందరం కలిసి నిల్చొని మనం ఆలపించవలసిందిగా కోరుకుంటున్నాం. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల వంగా వింధ్య హిమాలయ జలధి తరంగా తవ శుభనామే రాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా
జగద మంగళనాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే భారత్ మాతాకి భారత్ సహవాసంలోనే కాదు, మనని విడిచి, మన ఆప్తుల్ని విడిచి, ఈ లోకంని విడిచి థ్యాంక్ యూ. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్ అమరవీరులకు. జోహార్. విధంగా వారికి మనోధైర్యాన్ని కలుగజేయడానికి మనమంతా ఒక కుటుంబంగా ఉంటామని వారికి తెలియజేస్తున్నాను. దయచేసి కొంచెం ముందుకు రండి. రైట్. మన కమిటీలో ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడినటువంటి శ్రీను గారు ముందుకు రావాలి. మన వచ్చినటువంటి మన తోటి విద్యార్థి అబ్దుల్లా తీసుకో వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నజనీ గారిని తెలియజేయవలసిందిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మన కోసం సమయం సరిపోదు. మినిమం ఒక ఎట్లేదన్నా 5 నిమిషాలకి తక్కువగా మీరు సమయాన్ని తీసుకొని మీ యొక్క 5 నిమిషాలకి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఈ డేట్ పెట్టుకోవటం 98-90 అని పేరు పెట్టడం ఎప్పుడు పెట్టుకున్నాం అంటే మేము 2021లోనే మాకు మా సోదరుడు బ్రహ్మం పొట్టిగా ఉంటాడు, వాడితోటి నేను ఎక్కువ అల్లరి చేసేవాడిని. ఆ అల్లరిలో నా బ్యాచ్ ఎవరంటే శివ బ్యాచ్ అని కొద్దిగా ఒక టైంలో శివ నాగార్జున సినిమా వచ్చేది. ఆ సినిమా వచ్చినప్పుడు ఎస్ రాము, ఎస్ రాంబాబు, ఎల్ వెంకన్న, పోతే పల్లి నాగేశ్వరరావు, రామారావు, వీళ్ళందరూ కూడా మేము ఒక బ్యాచ్గా ఉండేది. దీంట్లో సుందరు, బొందయ్య, కుటుంబరావు వీళ్ళు ఒకవైపు ఉంటే మేము ఒకవైపు ఉండి మేము వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళం. ఈ వెనక బెంచ్లో కూర్చున్నప్పుడు మా సార్లు ఫస్ట్ మీకు గుర్తు చేసేది ఏంటంటే జి నారాయణరావు గారు ఇంగ్లీష్ పండితుడు మాకు చెప్పేదానికి వచ్చి, అరే గోగ్గురా నువ్వు ఏం చదువుతున్నావురా అని చెప్పి కూర్చోబెట్టి ఇంగ్లీష్ చెప్తే రాయకపోతే కొట్టేవాడు. కొట్టినప్పుడు ఈసారి ఎప్పుడొస్తాడా అని చెప్పి ఆ పీరియడ్ తప్పించేవాళ్ళం. ఎందుకంటే చదవమంటాడు. అయాల మనకి 15, 12, 13 సంవత్సరాలు మా వేజ్. ఆ వేజ్లో సార్ ముందు చెప్పాలి, చదవాలి అంటే కొంత భయం ఉండేది. ఆ భయంతో ఏం చేసేదంటే ఈ ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బయటికి పోదామా అని చెప్పి చూసిన పరిస్థితి. గురువు గారులలో ఫస్ట్ ఇప్పుడు బుచ్చిరెడ్డి సార్ గారు, రామారావు గారు, కృష్ణమూర్తి గారు, సత్యరెడ్డి సార్ గారు, బ్రహ్మరామ టీచర్ గారు, పోతే బేబీ చంద్ర టీచర్ గారు, అనసూర్య టీచర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు వచ్చి బేబీ చంద్ర టీచర్ గారు సైన్స్కి వచ్చి మమ్మల్ని అల్లరి చేస్తుంటే మేము వెనక బెంచీలో ఉండి అల్లరి చేసేవాడిని. నేను ఈ అల్లరి చేస్తుంటే అల్లరి చేసేది ఎవర్రా అని చెప్పి గద్దిస్తే నన్ను ముందుకు నెట్టి ఎవరు మాట్లాడతారంటే చెప్పేది ఎస్ రాము. ఎవర్రా అల్లరి చేసిందంటే ఫస్ట్ నన్ను కొట్టియాలి. ఆ కొట్టించే దాంట్లో నేను ఎప్పుడు పార్టిసిపేట్ అయితే వాడికి ఎప్పుడు నవ్వు వస్తుందా అని చెప్పి చూసేవాడు. ఆ తర్వాత చదువుకి మా అమ్మ నాన్న ఎంతో ఆప్యాయతగా పంపించేవాళ్ళు. ఆ పంపించిన విలువలు టైంలు అన్నీ వేస్ట్ చేసుకున్నా. నాకు తెలియదు. నేను నెగ్గర కట్టుకొని చదువుకునే రోజుల్లో మా అమ్మ 4 రూపాయల కూలికి పోయింది. ఆ 4 రూపాయల కూలికి పోయి వచ్చి నా కొడుకు స్కూల్కి పోయి వచ్చిందంటే చదువుకున్నాడని ఎంతో ఆప్యాయత పడేది. ఈడ చేసిన తప్పులు అమ్మకు తెలియదు. ఈడ అల్లరి చేసేది, తప్పులు చేసేది, పోయే నేను చదువుకున్నవారంటే చదివినప్పుడు మేమేం చేసేది ట్యూషన్ 10th క్లాసు ఎగ్జామ్ పరీక్ష వచ్చినప్పుడు ఇక్కడ ఉప్పిల శాసయ్య గారు అని ఇల్లు ఉండేది. అందరం కూడా అక్కడికి ట్యూషన్ లెక్కలకు పోయేది.
ఆ లెక్కలో పోయినప్పుడు జాన్మీ గారు మాకు, అరే పిల్లలు మీరు అందరూ కూడా ఇట్లా అల్లరి చేసి ఇట్లా చేస్తే బాగోదురా, మీరు ముందు పోవాలి, మీరు కొద్దిగా వెనక్కి తిరిగి ఆలోచించండి అని చెప్పి ఎన్నో దమ్ములు చెప్పినా కానీ పట్టించుకోలేదు. తర్వాత మోహన్ రావు సార్ వచ్చిండు అంటేనే మాకు అమ్ము ఈ సార్ వస్తే మాకు ఏదన్నా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేస్తారనే ధైర్యం ఉండేది. ఆ ధైర్యాలు ఏమైనాయి అంటే, మేము 9th వచ్చాం. మేము 9th వచ్చిన టైంలో 10th కూసుమంచి అక్కడికి పోవటం జరిగింది. కూసుమంచి వెళ్ళిపోయాడు. ఈ కూసుమంచి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడి నుంచి మా విద్యార్థులు ఏం చేశారంటే, మా సార్ పోయాడు మమ్మల్ని కూడా పాస్ చేస్తాడని చెప్పి వాళ్ళమ్మటి ఒక 7-8 మంది విద్యార్థులు పోయారు. ఆ విద్యార్థులు ఎవరంటే పుల్లయ్య, వంశీ, వీళ్ళందరూ కూడా కూసుమంచి పోవటం జరిగింది. కూసుమంచి పోయి మా లెక్కనే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే మా తిరుమలాయపాలెం ఎస్ఎస్సి 10th క్లాస్ ఇదే స్కూల్నే ఎగ్జామ్ రాయటం జరిగింది. ఈ ఎగ్జామ్ రాసినప్పుడు 73 మంది బ్యాచ్లో ప్రతి క్షణం కూడా ముందుకి మనకి హనుమంతరావు ఫ్రెండ్ అని ఇప్పుడు చెప్పాడు, వాడు ఎవ్వరి జోలికి పోడు, వాడు రాసుకునేది ఏది. ఇప్పుడు మా బ్రహ్మం చెప్పాడని మన తీయని గుర్తుందని, ఆ గుర్తులు ఏంటంటే పేపర్ చూపిమంటే చూపించకపోతుంది ఒక మాట చెప్పిండు. ఇలా లేడీస్లో మాకు ఒక కవిత అనేది బాగా మంచిగా చదువుకునేది. ఎవరు వచ్చి కూడా ఆ పిల్ల మంచిగా చదువుతుంది, మీరు కూడా చదువుకోండి అమ్మ అని చెప్పి టీచర్లు చెప్తాం జరిగితే మేము మాకు అసలు మైండ్కి ఎక్కకపోయేది. మేము ఏదేదో చేసుకుంటాం ఏది అంతే చెప్తారులే అని చెప్పడం జరిగింది. అట్లా పోయి అట్లా ఫెయిల్ అయ్యి 73 మందిలో అంతా ఏది చాలా ఇదైంది. సరే ఇప్పుడు సమయం కొద్దిగా మనోళ్ళు మాట్లాడాలి. నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక పాప ఒక బాబు. నా పాపని బీటెక్ చేయించిన తర్వాత 2000 సంవత్సరంలో నా పాప పెళ్లి చేయటం జరిగింది. నేను తాతనయ్యాను. 2021లో నేను తాతనయ్యాను. నా పాపని ఖమ్మం శ్రీనివాస్ నగర్ ఇచ్చాను. మా అల్లుడు సాఫ్ట్వేరే బంజారాహిల్స్లో ఉంటాడు. అంతా హ్యాపీ. నా కొడుకు నవీన్ కుమార్. నేను చదువుకోలేదు నాన్న, నేను 90లో 10th ఫెయిల్ అయ్యి 91 నుంచి అలా అగ్రికల్చర్లో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నా నాన్న. నువ్వు ఎండ వాన నీకు తెలియదు, నువ్వు కొద్దిగా నేను అల్లరి చేసి నేను అల్లరి వాడినయ్యాను, నువ్వు అల్లరి వద్దని చెప్పి నేను ఎన్నో రకంగా బాధపడుతూ కుమిలిపోయా. మా అమ్మ చెప్పింది, నువ్వే తప్పు చేసుకున్నావు, నీ పిల్లడు మంచిగా ఉండాలని చెప్పి జరిగింది. నా పిల్లవాడు కూడా మంచిగా చదివాడు. నా పిల్లవాడు హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ తీసుకొని 3 సంవత్సరాలు బెంగళూరులో చదివాడు. బెంగళూరులో చదివి సింగపూర్ 1 year సింగపూర్ కూడా పోవటం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్లో ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు హోటల్ మేనేజ్మెంటే. ప్రజెంట్గా ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో కెనడా పోవటానికి కూడా వీసాకి కొద్దిగా ఇప్పుడు అప్లై చేసుకోవడం జరిగింది. దీంట్లో నేను మర్చిపోయి మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఒకటి మా సోరక్క ఎప్పుడు సోరక్క పద్మక్క అనేది మేము చిన్నపిల్లగాళ్ళం. అక్క ఈ చేతితోటి వస్తుంటే బొక్కులు మోసుకొని వస్తుంటే నాకు బాధ అనిపించేది. ఈ చేయి కొద్దిగా ఇది హ్యాండిక్యాప్డ్ కాబట్టి అక్క వస్తే మేము ముందు వచ్చి జనగణమన పాడేటప్పుడు కొట్టేసరికి ఆ గోడచాటున దాక్కునేది. ఆ గోడచాటున దాక్కొని ఆ రూమ్లోకి వచ్చి ఇవన్నీ చేయటం జరిగింది. అలాగే చింతపల్లి నుంచి మన విద్యార్థులు 9 మంది వస్తున్నప్పుడు ఉదయం 9 గంటలకి ఇక్కడికి రావాలి. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు బాక్స్ కట్టి తీసుకొని వస్తుంటే చిన్న కాలుదారి అటు ఇటు పెసర చేలు కంది చేలు. అప్పుడు పక్కన పల్లేరికాయలు కూడా ఉండేది, చెప్పులు ఉండకపోయేది. వాళ్ళు వచ్చి పోతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు వచ్చి పోయేటప్పుడు మా ఊరు చేలి మా చేలల్లో పెసరకాయలు కోసుకొని తినుకుంటూ పోయేది, అల్లరి చేసుకుంటూ. ఆగస్టు 15 వచ్చిందంటే జెండా ఎగరేటని పోయి జోంకాయలు మన గిన్నెకాయలకు కూడా పోయి ఇవన్నీ చేయటం జరిగింది. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది చెప్పినందుకు అందరికీ సార్లు కూడా మాట్లాడాలి, మీకు కూడా అవకాశం ఇవ్వాలి. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చేసుకుంటూ ముందుగా బుచ్చిరెడ్డి సార్ గారికి నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా శ్రీరామారావు సార్ గారికి నా యొక్క నమస్కారములు.
రాధాకృష్ణ సార్ గారికి నా యొక్క నమస్కారములు, బేబిచంద టీచర్ గారికి నా యొక్క నమస్కారములు, ప్రెసిడెంట్ బాబు గారికి నా యొక్క నమస్కారములు, హెచ్ఎం మేడం గారి పేరు తెలీదు, ఆ మేడం గారికి నా యొక్క నమస్కారములు, విజయ్ కుమార్ మేడం గారికి నమస్కారములు. మాది చింతపల్లి గ్రామం అండి. బహు పేదవాళ్ళం. 10th వరకు 5వ క్లాస్ వరకు చింతపల్లిలో చదివిన. 6వ తరగతి నుంచి తిరుమలాపాలెం హై స్కూల్లో చదువుకున్నా. మా క్లాస్ స్టూడెంట్ అందరికీ నా యొక్క ధన్యవాదములు. ముఖ్యంగా మా బెస్ట్ ఫ్రెండు శ్రీదేవి, కవిత, తిరుపమ్మ, రమాకుమారి, సూరమ్మ, ఎండి మహబూబి, రజని, సిహెచ్ నాగమణి, రమాకుమారి, దుర్గమ్మ, ఎండి మహబూబి, సావిత్రి, ఆశాకుమారి, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా. నాకు 94లో పెళ్ళయిందండి. ఒక బాబు, ఒక పాప. బాబుకు పెళ్ళయింది, పాపకు పెళ్ళయింది. పాపది పిండిపోలండి. 2 కుమార్తెలు, బాబుకు ఒక కుమార్తె. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం నాకు బెస్ట్ ఫ్రెండ్ ప్రైమరీ స్కూల్లో పోట్ల ప్రవీణ్. పుల్లయ్య గారు డయాస్ మీదకి రా. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన గురువులు బుచ్చిరెడ్డి సార్ గారికి, శ్రీరామారావు గారికి, రాధాకృష్ణమూర్తి సార్ గారికి, బేబిచంద్ర టీచర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సభాధ్యక్షులైనటువంటి సర్పంచ్ కొండబాల వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఈ హై స్కూల్లో పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు విజయలక్ష్మి మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. హాయ్, అందరు బాగున్నారా? మరి హుషారు లేదు, మీరు అంత కాముగా ఏదో వచ్చి పోయినట్టు ఉన్నారు, కూర్చున్నారు అందరూ. నేను బాగున్నా. నేను ప్రజెంట్ ఖమ్మంలోనే ఉంటున్నా. నాకు ఒక పాప, ఒక బాబు. నేను హాస్పిటల్లో ఉంటున్నా. 2 పిల్లలు. పాప బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంటర్ 2nd ఇయర్. ఇంకా నేను మన స్కూల్లో నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రైమరీ స్కూల్లో వాడే దీపక్. హై స్కూల్కి వచ్చాక మాత్రం అందరు ఫ్రెండ్సే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్తే అంత బాగుండదు, అందరు ఫ్రెండ్సే. కాకపోతే హనుమంతరావు గారు బాగా క్లోజ్ నాకు. ఎందుకంటే వాడు నాకు ఎగ్జామ్స్లో మ్యాథ్స్ చూపించేది వాడే. అది లేకపోతే నేను అసలు 10th దాకా కూడా రాకపోయేవాడిని, 7thలోనే ఆగిపోయేవాడిని. అందుకోసం వాడు నాకు హై స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్. సత్యరెడ్డి సార్ గారికి హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు ఇంకా మన తీపి గుర్తులు అంటే ఉంటాయి, చాలా ఉంటాయి. ఆల్రెడీ అయితే ఒకటి చెప్పాను నా జ్ఞాపకం, హనుమంతరావు గారు మ్యాథ్స్ చూపించడం. అలాగే మీ అందరికీ మెడికల్ పరంగా ఏదన్నా అవసరం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, నేను హెల్ప్ చేయలేస్తా. అంటే రావాలని కాదు, అవసరం అయితే అన్న, నేను రావాలని నేను కూడా కోరుకోను. ఓకే, థ్యాంక్ యూ. చావా శివరామకృష్ణ గారు అని మన కుక్కరి అండి, చిన్న చావా గారు వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర నేను ఎంప్లాయీ. లోటస్ హాస్పిటల్లో మెయింటెనెన్స్ చూసుకుంటాను నేను. అలాగే కిమ్స్ కూడా మందే, దాంట్లో సార్ కూడా షేర్ ఉంది, పొంగులేటి గారికి, శివరామకృష్ణ గారికి. అక్కడ కానీ అక్కడ ఉంటున్నా. మా పాప స్వాతి, మా బాబు పేరు, బీటెక్ 3rd ఇయర్, మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లో. బాబు పేరు రామ్ చరణ్ సాయి, ఇంటర్ 2nd ఇయర్, శ్రీ చైతన్య కాలేజ్ ఖమ్మంలోనే. నేను కూడా ఉండటం ఖమ్మంలోనే, శ్రీ కవిత కాలేజ్ దగ్గరలో ఉంటా. తిరుమలాపాలెంలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటున్నా. బాబుని కూడా కాలేజీ రాసి హైదరాబాద్ పంపించేసి ఖమ్మం అప్ అండ్ డౌన్ చేస్తాను నేనే. అండి, అందరికి నమస్కారం. మల్లారెడ్డి కేసీఆర్ కూడా తెలుసురా. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఇక్కడ మా స్కూల్ తిరుమలాయపాలెం స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మన స్కూల్ 89, 90 బ్యాచ్. మనమంతా కూడా మనకి ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు బుచ్చిరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీరామారావు సార్ గారికి
తెలుగు సబ్జెక్ట్ చెప్పారు మనకి. సారు బాగా పద్యాలు పాడి మంచిగా తెలుగు మంచిగా చెప్పేవారు. ఆ సార్కి కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాధాకృష్ణ సార్ కూడా సోషల్ చెప్పేవారు సబ్జెక్టు, ఆయనకు కూడా ధన్యవాదాలు. సత్యరెడ్డి సార్ పీఈటీ సార్ మనకి గేమ్స్ అన్నీ నేర్పించేవారు. ఇక బేబీ చంద్ర టీచర్ గారు మనకి సైన్స్లో నాకు బాగా అనుభవం అండి. టీచర్ గారు నన్ను 2 నోట్స్ దింపేశారు. కొత్త 3వ నోట్స్తో స్టార్ట్ చేశాను నేను. ఇంకా రైటింగ్ బాగాలేదని చెప్పి 3వ నోట్స్ తోటి అప్పుడు కొంచెం మారింది. మేడం గారికి కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్చేసిన ఈ ఊరి ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు, వెంకన్నయ్యకి. అదేవిధంగా ఈ స్కూల్ ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు నాకు పేరు తెలియదండి, ఆ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నా తోటి ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినందుకు, మన ప్రోగ్రామ్ను కూడా ఎక్కువ సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు చేసుకున్న 92 వాళ్ళు ఈ మధ్యనే వాళ్ళు పూర్వ విద్యార్థి సమ్మేళనం చేసుకున్నారు. మాకు కూడా అనిపించింది ఇక్కడ వంశీ అంటే వెంకన్నతో చెప్పగా గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూప్ని మెయింటైన్ చేసి 2 months నుంచి మేము ఫోన్ నెంబర్లు సేకరించి అందరికీ తెలియజేయటం జరిగింది. దీపక్, వంశీ, ఈ ఊర్లో ఉన్న సీను, సీను ఈ ప్రోగ్రాం కూడా ఇంత మంచిగా చేయటానికి కూడా కారణమయ్యాడు. అధ్యక్షుడిగా ఇందులో మేము ఎన్నుకున్నాం ఫస్ట్, తర్వాత ముందుకు నడిపించాలి, ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోరుకున్నాం సీన్ని. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సీను ఆయన కూడా ఈ పూర్వ విద్యాసంస్థ అందరి ఫోన్లు సేకరించి నాకు పంపించింది కూడా ఆయనే. పేరున నాకు ఒక బాబు, మేము ఖమ్మంలోనే ఉంటున్నాం. ఎంతే అండి. స్కూల్లో మర్చిపోయిన మా నారాయణరావు సార్ని మర్చిపోలేనండి. ఎందుకంటే ఎప్పుడు గోంగూర అనేవాడు సారు. మా నారాయణరావు సార్ కూడా ఈ మధ్య కాలంలో చాలా 10 years బ్యాక్, ఒక 8 years బ్యాక్ చనిపోయారు. అది కూడా ముస్తాఫానగర్లోనే ఉన్నారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ కూడా మా ఇంటి ఎదురుగానే మేము చూసాము. వాళ్ళకి ఒక బాబు పాప కూడా మా ఇంటి ఎదురుగానే ఉన్నారు చాలా సంవత్సరాలు. నారాయణరావు సార్ కూడా చనిపోయారు. సారు కూడా చాలా మంచిగా చూసుకునేవాడు మనల్ని అందరినీ కూడా, కాకపోతే తిట్టినా కూడా ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. రామారావు సార్ కూడా తెలుగు ఇంగ్లీష్ బాగా చెప్పేవారు సారు. తెలుగు మంచిగా చెప్పేవారు. మన సార్ని మన రాధాకృష్ణ సార్ సోషల్, మాకు అంతకుముందు సారు వాళ్ళ అన్నయ్య సుబ్బారావు గారు కూడా మాకు పాఠాలు చెప్పారు. గేమ్స్కి నన్ను సత్యరెడ్డి సారు కొత్తగూడెం వరకు తీసుకెళ్లారు ఖోఖోలో. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా మీ యొక్క మెమరీస్ని మంచిగా చెప్పాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ధైర్యంగా వచ్చి స్టేజ్ ఫియర్ లేకుండా వచ్చి ఇక్కడికి వచ్చి మీ గురించి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సభకు నమస్కారం. అందరూ అధ్యక్షక వర్గంలో పనిచేస్తున్నట్లుంది. అందరూ కూడా అధ్యక్షులనే భావిస్తున్నా. ఇకపోతే మన ఉపాధ్యాయులు, గురువులు, నేను ఈ స్కూల్లో చదువుకున్న తక్కువ టైం అయినా, ఎక్కువ ఖమ్మంలో చదువుకున్నా, తక్కువ టైం అయినా కూడా మీ అందరితోటి రోజు ఆటపాటలతో ఆడుకునేవాడిని. నేను వాస్తవంగా వాలీబాల్ ప్లేయర్ని, గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోడిని. జార్జీ సార్ కానీ, సత్యరెడ్డి గారు కానీ, బుచ్చిరెడ్డి గారు కానీ ఎక్కువ పీఈటీలతో కలిసి పనిచేసింది నేను. టీచింగ్ సైడ్ టీచర్స్ తోటి కొంచెం తక్కువ సంబంధాలు ఉండేవి. అయినా కూడా కొంచెం పొలిటికల్లో యాక్టివ్గా ఉన్నా కాబట్టి చిన్నప్పటి నుంచి టీచర్స్ తోటి కూడా అనుబంధం ఉండేది. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఎక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు చదువుకున్న గ్రామం, చదువుకున్న స్కూల్లో ఇలా కలవటం అంటే చాలా గొప్ప విషయం. ముందు మీ అందరినీ గ్యాదర్ చేసిన ఒక టీం ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరు ఫస్ట్ స్టార్టింగ్. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు ఈ సెల్ ఫోన్లు ఇవి వచ్చాక ఫోన్లో మాట్లాడటమే ఎక్కువైతుంది ఇంకా రాను. అయినా సరే మీరు సమయం కేటాయించుకొని, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పిల్లలు అయినారు, అయినా కూడా ఇక్కడికి వచ్చి
ఒకరికొకరు కలుసుకోవటం అంటే ఇది చాలా మామూలు విషయం కాదు. ఒక్కసారి మీరు 35 సంవత్సరాలు ఎనిక్కిపోయిన మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఆ మెమోరీస్ని ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంకపోతే ఇక్కడికి వచ్చిన వాటిల్లో ఒక 80% గుర్తుపట్టగలిగా. ఇప్పుడు 80% అయితే గుర్తుపట్టగలిగిన, ఇక మీ ఇంట్రడ్యూస్లో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకపోతే ఈ గ్రామం గురించి మీరు చదువుకున్నప్పుడు ఈ గ్రామం ఎలా ఉందో ఒకసారి మీరు నెమరు వేసుకోండి. 2014 తర్వాత అంతకుముందు కూడా నేను సొసైటీ ప్రెసిడెంట్కి గెలిచిన, ఈ గ్రామంలో యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొన్నా. ఎప్పుడు కూడా ఈ గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎట్లా అని చెప్పి నిద్రపోని రాత్రులు ఎన్నో గడిపినని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే మేము బయట గ్రామాలకు పోయినప్పుడు ఈ గ్రామం మా గ్రామం ఇలా ఉండలేదు, ఈ గ్రామాన్ని బయట గ్రామాలతోటి పోల్చి అభివృద్ధి చెందిన గ్రామం పక్కన మా గ్రామాన్ని కూడా పెట్టాలని చెప్పి నిరంతరం ఆలోచించేవాడిని. ఏదన్నా అవకాశం దొరకపోతుందా అని చూసి ఒక అవకాశం దొరికింది. ఆ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2016 నుంచి ఈ గ్రామం అభివృద్ధి చెందుతున్నది గ్రామంగా నాయకులను ఉపయోగించుకొని అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రామారావు గారు సారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రోడ్డు మీద దిగి నడిచి వచ్చేటప్పుడు వర్షాకాలం అసలు ఎంత దారుణంగా ఉండేదో మన గ్రామం. మీకు చిన్నపిల్లలు మీకు కూడా తెలిసి ఉండాలి. ఆ రోజు నుంచి 30 సంవత్సరాల నుంచి 2016 దాకా కూడా ఈ గ్రామం అదే కష్టాలు అనుభవించింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. దరిదాపు నాకు తెలిసినంతవరకు మీరు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ గ్రామం అసలు ఇది తిరుమలాపాలమేనని అనుకోవచ్చు. నాకు తెలిసినంతవరకు మీరు గుర్తుపట్టకపోవచ్చు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఇంకపోతే ఈ స్కూల్కి ఈ గ్రామంలో పుట్టినవాడిగా స్కూల్ పిల్లలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆనాడు గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు కూడా నా వంతు పాత్ర చేసేవాడిని. మళ్ళీ తర్వాత ఈ స్కూల్కి సుమారు 15-16 గుంటల స్థలాన్ని కూడా ఇచ్చి స్కూల్ బిల్డింగ్లు కూడా కట్టించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకపోతే నేను సర్పంచ్ అయినాక కూడా ఈ స్కూల్ని చిన్న చిన్న మరమ్మతుల కోసం సుమారు 4 నుంచి 5 లక్షలు గ్రామ ఫండు పంచాయతీ నుంచి ఈ ఫండ్ ఏర్పాటు చేసి ఒక రూపుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకపోతే ఈ గ్రామం ఇప్పటికీ 2018 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నిక కాబడిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే పట్టుదల కృషి ఉంటే ఎంత మొండి పన్నైనా కూడా సాధించగలుగుతామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామం అంటే మన గ్రామం, మీ గ్రామం, మీ గ్రామాన్ని, మీ అందరి గ్రామాన్ని ఇంకా రాష్ట్ర స్థాయిలో నిలబెడతామని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు కూడా మీ చేతనైంది ఈ గ్రామస్తులైనా ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళైనా ఈ స్కూల్కి ఏదో ఒక సహాయం చేయండి. మీకు అవకాశం మేర మీకు కూడా ఎక్కడైనా వివిధ రంగాల్లో ఏదన్నా అవసరం వచ్చినా సరే మన ఊరి పిల్లలతోటి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నాకు చేతనైన సహాయం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సర్పంచ్ గారు. మీ యొక్క విలువైనటువంటి సందేశాన్ని మాకు తెలియజేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధిని మర్చిపోలేమండి. మేము చదువుకున్నాము, మాకు బాగా తెలుసు, అన్న అని మేము తిరిగాము. ఓకే, అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఓకే, మీ విలువైనటువంటి మాటల్ని మేము మనసులో పెట్టుకుంటాము. అవసరమైనప్పుడు మా ఛాయశక్తుల మా గ్రూప్ నుంచి సహాయం చేయడానికి ముందుకు వస్తామని మీకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ తర్వాత 89-90 ఆ విద్యా సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయ్యి పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా కంగ్రాట్స్ చెప్తూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి మన పాఠశాల మన ఊరు మన బడి మన బాధ్యత అనే దానిలో భాగంగా మరి డైనమిక్ సర్పంచ్ గారు మన పంచాయతీ పరిధిలో ఉన్నందుకు వారి యొక్క సర్వీస్ పాఠశాలకి చాలా ఉంది, ఆల్రెడీ చేశారు,
ఇంకా కూడా వారి యొక్క సహకారం ఇస్తామని ముందుకు రావటం అనేది ఆనందదాయకమైన విషయం. నేను అడగాలనుకున్న మాటని సర్పంచ్ గారు అడిగారంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇందాక మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్, మీరంతా స్టూడెంట్సే, బడికి ఇప్పుడు పెద్దోళ్ళు అయి ఉండొచ్చు, కానీ స్టూడెంట్స్ ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, డేటా తీసుకుంటున్న సందర్భంలో నాకు చిన్న ఆలోచనతో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయండి అన్నా. ఎందుకు అంటే ఆ లిస్టు నా దగ్గర పెట్టుకుంటే బడికి వారి యొక్క సర్వీస్ని ఏదో సందర్భంలో నేను ఉపయోగించుకోవాలని ఒక చిన్న స్వార్థంతో ఆ డేటాని ఫోన్ నెంబర్ యాడ్ చేయండి అని చెప్పడం జరిగింది. నేను అనుకున్న ఆలోచన సర్పంచ్ గారి యొక్క మనసు నుంచి కూడా వచ్చింది, నోటి మాటల ద్వారా వచ్చింది. అంటే ఇది ఇంతకుముందు మన ఉత్తమ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ అయింది 3 సార్లు అన్నందుకు హ్యాట్రిక్లు సాధించినట్లుగా సర్పంచ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మీరు స్టేట్ లెవెల్లో కూడా ఈ యొక్క పంచాయతీకి ఒక విలువ తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తూ అంటున్నారు. మీ పరిధిలో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొకటి, మరి మన సర్పంచ్ గారు గ్రామ నా పేరు కవిత అండి, మాది తాళచెరు. అక్కడ నుంచి వచ్చి డైలీ ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నేను ఇక్కడ తిరుమలపల్లిలో 10th వరకు చదివాను. ఇంటర్లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత డిగ్రీ చదివాను. ఆ తర్వాత మా సార్ చదివించలేదు నన్ను. ప్రజెంట్గా డిగ్రీతో నా స్టడీ ఆగిపోయింది. రేషన్ డీలర్గా చేస్తున్నాను నేను తల్లంపాడులో. పిల్లలు 2 బాబు ఎంఎస్కి బయటకు వెళ్ళిపోతున్నాడు డిసెంబర్లో యుఎస్. పాప బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది నారాయణమ్మ హైదరాబాద్లో. అప్పుడు మా గురువులు చాలా బాగా చెప్పేవారు స్టడీ. ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదండి. ఇప్పుడు చాలా తేడా ఉంది చదువులలో. అంతా నెట్ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు కాసేపు నెట్ రాకపోతే పిల్లలు చదవలేకపోతున్నారు. అది రావట్లేదు, ఇది రావట్లేదు, 3G 4G నెట్లు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. మేము అనేవాళ్ళం ఒకటే, మాకు ఆ రోజుల్లో మా టీచర్లు బెత్తంతో ఒకటి అంటిస్తే మాకు 3G 4G 5G కూడా సెట్ అయిపోయేదని చెప్పాను నేను. అందుకే మా టీచర్ల చదువులు మాకు చాలా ఉపయోగపడ్డాయని కూడా నేను అనుకుంటున్నాను. కానీ ఆ తర్వాత పిల్లలందరూ మాట్లాడాలి కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. నాకు పాప, ఆమె జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేస్తుంది. బాబు ఏమో పాలిటెక్నిక్ చేస్తున్నాడు రామంతపూర్లో. సో నేను 10th వరకు ఇక్కడే, డిగ్రీ వరకు ఇక్కడే చేసిన ఖమ్మంలో. తర్వాత లా చేసిన. సో చాలా ఆనందంగా ఉంది అందరిని కలవటం. కార్లంతా గుర్తే ఉన్నారు. ఇప్పుడు మేడం అన్నారు, మీరు ఏమన్నా స్కూల్కి ఏమైనా చేయగలుగుతారా అని. సర్పంచ్ గారి ద్వారా ఏమన్నా ప్రపోజల్ అటువంటిది మూవ్ చేస్తే సెక్రటరియట్లో నేను ఏమన్నా ప్రయత్నం చేయగలుగుతాను. మేడం సర్పంచ్ గారు గవర్నమెంట్ తమ యొక్క విలువైన సందేశాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హనుమంతరావు గారు, మీరు స్కూల్తో అనుబంధాన్ని షేర్ చేసుకోండి. అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి, మర్చిపోయినట్టుంది. మనం గజనీలు కాదండి. అవునా? మన గజనీలు అయిపోయినావా? పెద్దలందరికీ, ముఖ్యంగా డాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ నా పేరు హనుమంతరావు. నేను చింతపల్లి అండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే, అది చింతపల్లి అని చెప్పడానికి చాలా గౌరవంగా ఉంది. మేము ఇప్పుడు ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో మియాపూర్లో ఉంటాం. నాకు ఒక పాప, ఒక బాబు. మా పాప వచ్చేసి ఇప్పుడు యూఎస్లో ఉందండి. యూఎస్లో ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. ఎంఎస్ కంప్లీట్ అయింది. లాస్ట్ ఒక 6 months నుంచి జాబ్ చేస్తుంది. మా బాబు వచ్చేసి ఇంజనీరింగ్ 4th year 4-1లో ఉన్నాడు. సో ఇక్కడ దాని గురించి చాలా మెమరీస్ ఉన్నాయండి. యాక్చువల్గా బేసిక్గా నేను చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని. నేను ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న లేడీస్తో మాట్లాడాను, కానీ అంతకుముందు నేను ఎవరితో మాట్లాడినట్టు గుర్తులేదు నాకు. చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని. అందులో చాలా భయం కూడా ఉండేది నాకు. నాకు చాలా సపోర్ట్ చేసినప్పట్లో కొన్ని మెమరీస్ గురించి చెప్పాలంటే, నాకు స్కూల్కి వచ్చిన తర్వాత నాకు సపోర్ట్ చేసింది సుందర్. సపోర్ట్ చేసేవాడు బాగా.
అండ్ నేను ఆ పేరు వాడతాను బొందయ్య అని. ఎందుకంటే ఆయన చాలా సపోర్ట్ చేసేవాడు. ఏదైనా చిన్న చిన్న ఎవరన్నా నా గురించి అంటే నేను చిన్నగా ఉండేవాడిని, చాలా చాలా చిన్నగా ఉండేవాడిని. నన్ను చాలామంది కొట్టేవాళ్ళు కూడా. ఇప్పుడు ఏంటి వచ్చిన అప్పుడు వాళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత నాకు చింతపల్లిలో నుంచి చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఎవ్రీడే మార్నింగ్ మేము ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. 10th క్లాస్లో అయితే మేము మోహన్ రావు సార్ గారి ఇంట్లో అక్కడ ట్యూషన్కి వచ్చేవాళ్ళం, అక్కడే పడుకునేవాళ్ళం. అక్కడ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చింతపల్లి వెళ్ళేవాళ్ళం. అండ్ తర్వాత మళ్ళీ వెంటనే అరౌండ్ 9 o'clock స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళం. అండ్ మళ్ళీ సాయంత్రం స్కూల్ అవగానే మళ్ళీ వెళ్ళి మళ్ళీ ట్యూషన్కి వచ్చి ట్యూషన్ ఇక్కడే ఉండేవాళ్ళం. ఆల్మోస్ట్ ఐ థింక్ 2 kilometers ఎవ్రీడే 4 times అలా నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో కూడా చాలామంది ఇందాక ప్రవీణ్ చెప్పినట్టుగా నేను పేపర్ చూపించమని నన్ను చాలామంది ప్రెజర్ పెట్టేవాళ్ళు. నాకు భయం ఉండేది, చూపిస్తే ఏమవుతుందని భయం ఉండేది. నేను ఒకళ్ళని మాత్రం మర్చిపోలేను, బ్రహ్మం. పేపర్ చూపించలేదంటే నన్ను కొట్టాడు బ్రహ్మం. ఆయన కొట్టిన ఉంది, ఒక గుర్తు కూడా అలా ఉంది. బ్రహ్మాన్ని మాత్రం నేను ఎప్పుడు మర్చిపోయాను. ప్యాడ్ తీసుకొని ఇక్కడ కొట్టాడు, పేపర్ చూపించలేదని. ఆ టైంలో నాకు భాస్కర్ హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు. తర్వాత పుల్లయ్య, మా జూనియర్స్ ఉండేవాళ్ళు, శ్రీనివాస్ అని ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇక్కడ స్కూల్లో వస్తే బేసిక్గా నాకు ఇక్కడ ఏంటో చాలా గుర్తులేవు కానీ బట్ కబడ్డీ ఆడింది మాత్రం బాగా గుర్తుండేది. కబడ్డీ ఆడేవాళ్ళం. అండ్ తర్వాత ఇంకొకటి కవిత అంటే కొంచెం కోపంగా ఉండేది నాకు. అంటే నాకంటే ఎక్కువగా చదువుతుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయని కొంచెం కోపంగా ఉండేది అప్పుడు. అండ్ మా అక్కయ్య వాళ్ళు మేమందరం, నాకు 5 అక్కలండి. 5 అక్కలు, నేను, అందరూ ఆల్మోస్ట్ నేను మా శ్రీదేవి అక్కయ్య ఇద్దరం ఒకే క్లాసు. మిగతా అక్కయ్యలు కూడా అదే టైంలో స్కూల్కి వచ్చేవాళ్ళం, అందరం కలిసి వచ్చేవాళ్ళం. ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో అక్కడ లంచ్ బాక్స్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని లంచ్ చేసి ఐ థింక్ మార్నింగ్ వచ్చినప్పుడు కూడా మేము చాలా డిస్కస్ చేసాం. ఇవన్నీ చాలా మెమరీస్. చాలా కష్టపడ్డాం చదువుకున్నందుకు. ఆ టైంలో చదవటానికి కానీ మా ఊళ్ళో కూడా యాక్చువల్గా 3rd వరకు ఉంది ఫస్ట్, తర్వాత 5th వరకు వచ్చేసింది. 5th వరకు చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఈ తిరుమలాపాలెం వచ్చేసి ఇక్కడ 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత బేబీ మూన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత సిద్ధారెడ్డి కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్. అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ యూనివర్సిటీలో చేశాను. యూనివర్సిటీ క్యాంపస్లో నాకు సీట్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు సత్యం కంప్యూటర్స్లో అప్పుడు జాబ్ వచ్చిందండి. సత్యం కంప్యూటర్స్లో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇక అక్కడే ఉన్నానండి ఇప్పటివరకు 27 years. యాక్చువల్గా నిన్నటితో నేను 27 years కంప్లీట్ చేశాను. సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్రా. ఇప్పుడు నిన్నటితో 27 years కంప్లీట్ చేశాను. అండ్ ఇదంతా ఆబ్వియస్గా ఇదంతా జరగడానికి ముఖ్యమైన కారణం మా నాన్నగారండి. మా నాన్నగారు చదువుకున్నారు, HSC చేశారు అప్పుడు. కాకపోతే ఉన్న విలేజ్ని బట్టి చూస్తే చాలా అంటే ఆపర్చునిటీ చాలా తక్కువ. ఇక్కడ ఒక్కసారి 10th పాస్ అయిన తర్వాత నన్ను అంటే నా గురించి ఎంతగా ఆలోచించారంటే ఖమ్మం వెళ్ళి ఏ కాలేజీలో చదివిస్తే బెటరు, తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బెటరు. నేను ఇంట్లోనే ఉండేవాడిని, నాకు అంతగా తెలిసేది కాదు. మా నాన్నగారు డైరెక్షన్ ఇచ్చారు, చాలా బాగా డైరెక్షన్ ఇచ్చారు. తర్వాత కొంత ఆబ్వియస్గా అదృష్టం కూడా కలిసి రావాలి. అండ్ తర్వాత ఇన్ని జరగడానికి కారణం డెఫినెట్గా బేస్ మాత్రం ఈ స్కూల్ అండి. ఈ స్కూలు మా చింతపల్లి స్కూలు, ఇవి డెఫినెట్గా మర్చిపోలేమండి. మా చింతపల్లి స్కూల్ కూడా నేను అంటే ఏది అక్కడ సార్లతో కూడా నేను టచ్లో ఉన్నాను. ఏది చేయాలన్నా కూడా నేను ముందుంటాను డెఫినెట్గా. ఇక్కడ కూడా మేడం గారు అడిగినట్టుగా ఏమన్నా అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా నేను రెడీగా ఉంటానండి. చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కొన్ని మర్చిపోతున్నాను. నాకు అందుకే చాలా తక్కువగా రిజర్వ్డ్గా ఉండేవాడిని కాబట్టి నాకు చాలామంది గుర్తులేరు. నాకు గుర్తున్నదిల్లా మా ఊరు వాళ్ళు, చింతపల్లి వాళ్ళు గుర్తుండేవాళ్ళు. తిరుపమ్మ, మా అక్కయ్య, రామకోటమ్మ, వీళ్ళు తప్ప చాలా తక్కువ మంది గుర్తున్నారు. కాకపోతే అదే కొంతమంది జెంట్స్తో కూడా చాలా తక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవాడిని నేను. అలా ఇప్పుడు ప్రస్తుతానికి నేను టెక్ మహీంద్రాలో ఒక డెలివరీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ అంటారు, ఆ డెలివరీ పొజిషన్లో ఉన్నాను.
బై గాడ్స్ గ్రేస్ కొంతమందికి నేను అంటే జాబ్ రావటంలో హెల్ప్ చేయగలను కూడా. సో ఎవరికైనా అవసరం ఉంటే నేను డెఫినెట్గా హెల్ప్ చేయగలను. అంటే ఆబ్వియస్గా వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళకి కొంత గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయగలను అనేది అది అది బై గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. సో చెప్తూ చాలా మెమరీస్ ఆబ్వియస్గా ఈ స్కూల్ అంటే చాలా మారిపోయింది. డెఫినెట్గా తిరుమలపాలెం చాలా మారిపోయింది. లాస్ట్ నాకైతే ఏది గుర్తులేదు. ఇది ఉంది. లాస్ట్ టైం మేము ఒక 2 years బ్యాక్ వచ్చాను స్కూల్కి. నేను 2 years బ్యాక్ వచ్చాను. బుయ్యమ్మని కలిసాము, ఎవరు లేరు ఇంకా. బుయ్యమ్మని కలిసాము, కొంత సపోర్ట్ చేయగలిగాము. సో ఐ థింక్ ఇలా అందరం కలుసుకోవటం చాలామంది చాలా రోజుల నుంచి ఇది ట్రై చేస్తున్నారు. గ్రూప్ క్రియేట్ చేసి ఇలా ట్రై చేయటం బేసిక్గా చాలా హ్యాపీగా ఉంది ఇలా కలవటం. అనుకున్నాం ఎలా ఉంటుందో ఏంటో, ఎలా మాట్లాడగలమో, ఎలా కలవగలమో ఎవరు గుర్తులేరు అన్నట్టుగా. కొంతమంది ఫేసు నాకు తెలిసి ఈ శ్రీను బాగా కృషి చేశాడు. తర్వాత బొందయ్య, సుందర్, దీపక్, ఆబ్వియస్గా వీళ్ళందరూ కుటుంబరావు, ప్రవీణ్ నాకు కాల్ చేస్తుంటాడు రెగ్యులర్గా. మా అక్కయ్య కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. కవిత, తిరుపమ్మ వీళ్ళందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ డిలైటెడ్ టు సీ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంతరావు గారు. థ్యాంక్ యూ. నాకు ఎంతో సంతోషంగా ఉంది. 33 సంవత్సరాల తర్వాత మనందరం కూడా కలుసుకొని ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. మీ విద్యార్థులకు, మీ ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికి పేరు పేరున నా నమస్కారాలు. కానీ ఈరోజు ఎప్పుడు వస్తుందా, 8వ తారీఖు 8/10/2023 ఎప్పుడు వస్తుందా అని ఆలోచించి రాత్రి నిద్రలేని కూడా ఉంది అందరికీ. వాస్తవం చెప్పాలంటే నా పేరు శ్రీనివాసరావు. మా 2 పిల్లలు, మా పాప మ్యారేజ్ అయింది. మా బాబు చదువుతున్నాడు, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. మా పాపకి 2 బాబు పాప. మా మనవరాలు 4th క్లాసు, మా మనవడు 2nd క్లాసు. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, అదనపు పౌర సంబంధాల అధికారి. గెజిటెడ్ సంఘం పబ్లిసిటీ సెక్రటరీ పనిచేస్తాను. నేను కలెక్టరేట్లో పనిచేస్తాను. మీకు ఏ విషయంలో మీకు నేను సాయం చేయగలిగితే నా వంతు మీకు సాయం చేస్తాను. ఇప్పుడు ఏదైనా అంటే కలెక్టరేట్లో మంత్రి గారితో ఫాలో అవుతాను, మంత్రి గారితో ఉంటాను, కలెక్టర్ గారితో ఉంటాను. నా వంతు అంటే మీకు ఏదైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయొచ్చు, రావచ్చు, కలెక్టరేట్ రావచ్చు. మీకు ఎల్లవేళ మీకు కృషి చేస్తానని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ శ్రీను గారు. నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు జి వెంకన్న, గోకెన్పల్లి, వంశీ అంటారు ఆలియస్. నేను ఇక్కడే 10వ తరగతి చదువుకున్నా. ఇక్కడ మేము చదువుకున్నప్పుడు జ్ఞాపకాలు ఏంటి అంటే, ఎక్కువ నేను వాలీబాల్ కానీ షటిల్ కానీ బాగా ఆడేవాడిని. మన స్కూల్ ముందు యాకూబ్ హోటల్ అనే ఒక చిన్న హోటల్ ఉండేది. ఆ హోటల్లో అప్పుడప్పుడు ఇడ్లీ కానీ బోండా కానీ ఒక 3 రూపాయలు 4 రూపాయలు ఇచ్చి అక్కడ మేము తినేవాళ్ళం. అవి మాకు బాగా గుర్తండి. టేస్ట్ కూడా బాగుండేది. తను ఇప్పుడు లేరండి. అదేవిధంగా మీ ప్రోగ్రాం ఒక 1 year క్రితం గ్రూప్ స్టార్ట్ చేసినాం. ఒక 1 year నుంచి 1 year ఫస్ట్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు 5-6 మాత్రమే ఉన్నాము. అట్లా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము గ్యాదర్ చేసుకుంటూ వస్తుంటే 73 మందికి ఒక 55 మంది నెంబర్లు మాత్రమే దొరికినాయి. మిగతా వారి సేకరించలేకపోయినాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి గ్రూప్లో యాడ్ చేయడం కోసం ఇప్పటిదాకా పట్టింది. మొన్న 24వ తారీఖు ఈ ఫంక్షన్ అనేది చేద్దామనే ఆలోచనలో ఉన్నాం, కానీ టైం సరిపోలేదు. మేమే 8వ తారీఖు డిసైడ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి అందరికి తెలియజేయటం, రోజు ఫోన్లు చేయటం, ప్రతి ఒక్కళ్ళని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని
మీరు వాళ్ళ నెంబర్ సేకరించండి, మీరు వీళ్ళ నెంబర్ సేకరించండి అని చెప్పేసి చాలా మంచి కృషి చేశారు అందరూ కూడా. అదేవిధంగా అందరూ బాగా కృషి చేశారు. మాకు కవిత గారు కానీ శ్రీదేవి గారు కానీ వీళ్ళందరూ మంచి టైం తీసుకొని ప్రతి ఒక్కరి నెంబర్లు కూడా మా గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. మా యొక్క మగపిల్లగారు కూడా అందరూ మంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి నాకు ఇచ్చిన సమయాన్ని ఓకే. అందరికీ ధన్యవాదాలు. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. తమ్ముడు చనిపోవడం జరిగింది, అలా మెసేజ్ వచ్చింది, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి పరిచయం కావాలని మన ప్రేమితుడి యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఎక్కడి వారమా ఎచ్చడి వారమా అయినా సరే మనం ఈరోజు ఇప్పుడు మన అబ్దుల్ గారి భార్య స్టేజ్ మీదకి వచ్చింది కాబట్టి మనం విద్యార్థుల తరపున మనందరం కూడా ఎల్లవేళలా ఎప్పుడు కృషి ఏదైనా ఉంటే చేద్దామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం 1989-90 బ్యాచ్లో ఇంతమంది మనం కలుసుకుంటామని చెప్పేసి ఎప్పుడు కూడా కల్లో అనుకోలేదు. కానీ మనం ఇంతమంది ఒకరినొకరు గ్యాదర్ చేసుకొని కేవలం దీంట్లో వల్లోజు సీను నెంబర్లు పెట్టడం, దాన్ని కంటిన్యూగా ఆగకుండా ఫోన్లు చేసి శ్రీదేవి, దుర్గమ్మ, కవిత, విజయలక్ష్మి, ఇప్పుడు జెంట్స్లో నేను, వల్లోజు సీను, జీవి, కిషోరు, మరి పోతే ప్రవీణు, ఎవరు తోచినట్టుగా వాళ్ళు నెంబరు దొరికినట్టుగానే ఎంతగానో అందరికి ఫోన్లు చేసి మనం ఈరోజు ఈ సభను మనం పెట్టుకోవాలని ప్రతి ఒక్కరం అనుకోకుండా మనం అనుకోని రీతిగా ఈరోజు మనం ఇక్కడ సమ్మేళనం చేయడం జరుగుతుంది. మనము ఇదే విధంగా మనం ఉన్నంత వరకు మన ఆలోచనలు ఏంటంటే ఒకటి అనుకున్నాం, ఇప్పుడు మనలో నుండి చనిపోయిన వారు ఉన్నారు కనుక వాళ్ళను కూడా మనం ఆహ్వానించి మనం ఇక్కడికి వాళ్ళని పిలిపించేసి మన వంతు సాయం చేయాలని, వాళ్ళ కుటుంబాలకి ఏమైనా కొరత ఉన్నప్పుడు మనం కూడా ఆదుకోవాలని చెప్పేసి అని మనం ఖమ్మంలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. అంతా ఓకే అయిపోయింది. అదే రీతిగా వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళని కూడా మనము చిన్న చూపు చూడకుండా వాళ్ళకి కావాల్సినవి ఏంటంటే కొద్ది గొప్ప మనం సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు మధు, ఫస్ట్ పేరు పొందయ్య. అంటే స్కూల్లో చిన్నప్పటి నుంచి నా పేరు బొందయ్య అని పిలిచేవారు. ఆ తర్వాత నేను పేరు మార్చుకొని మధు అంటారు నన్ను. మీరు ఫోన్లో ఏం చేసినా మధు అని పిలవండి, బొందయ్య అని పిలవద్దు. కష్టమే, ఇది కొంచెం కష్టమైన విషయం. ఆలోచిస్తే ఆశాభంగం అవుతున్నది కాబట్టి మీరు ఆలోచించకుండా మధు అని చెప్పేసి పిలవండి. మధు అన్నది ఏంటంటే మధురమైనది. ఏంటది తేనె లాంటి మనసు. అర్థమైందా? నేను ఎంతోమందిని మన టీచర్స్ వాలీబాల్, కబడ్డీ, షటిల్ ఆడేవాడిని. సత్యరెడ్డి సారు వాలీబాల్ అన్న, సుందరు, నేను, పోతే ఎస్ రాము, ప్లస్ ఇంకా రవి కే రవి, మేము పోటీలు పడేవాళ్ళం. మమ్మల్ని గేమ్స్కి తల్లంపాడు, కూసుమంచి ఇవన్నీ కూడా వెళ్ళాం. ఆ రీతిగా సార్ మనని ముందుకు నడిపించారు. ఇక్కడ వచ్చిన బేబీచంద్ర టీచర్ గారు, మరి పోతే సత్యరెడ్డి సారు, రాధాకృష్ణ సారు, మరి నాగేశ్వర సారు, బుచ్చిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మనకి సారులు చెప్పారు మంచి చదువుకోండి అని. కానీ మనం చదవలే, గల్లాలు ఎగరేసినాం. గల్లాలు ఎగరేసినాం. ఎప్పుడు ఇక్కడ నాగేశ్వరరావు సార్ ఉన్నాడు, మనకా నుంచి అనుకుంటా, హార్టికల్చరు, మెకానిక్,
మిషన్లు కుట్టడం పెట్టారు. నేను నా డిపార్ట్మెంట్ హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే ఏంటి మీకు తెలుసా? చెప్పండి ఒకసారి. కృషి లేక సేద్యం. కృషి ఉంటే ఏంటి ముందుకు పోగలుగుతాం, కృషి లేని ఏం చేయలేం. నాగేశ్వరరావు సార్ నేనే ఎడిపోయినా సరే అక్కడ ఏంటి కూరగాయల తోట వేసినాం, కూరగాయల తోటలో గడ్డి పీకిచ్చారు ఏంటి, దాంట్లో బెండకాయలు పండి, అదేంటి మన వంకాయలు కూడా, టమాటాలు కూడా పోతే ఏంటంటే సొరకాయ కంచెమ్మడి పెట్టించారు. సారే తీసుకపోయింది మనకు తెలవకుండా. నేను అక్కడికి చెప్పిన హెచ్ఎం సార్కి ఎవరికన్నా ఇద్దామనంటే లేదులే ఇవన్నీ పెంచుకుంది మనం కదా, అవి మనం తినాలి కానీ వాళ్ళు పెట్టి తిన్నారు. సరే, నాకు 2 అమ్మాయిలేనండి. ఒక పాప మ్యారేజ్ చేశాను, మా పాప పీజీ చేస్తుంది. మ్యారేజ్ అయినా సరే చదివించుకుంటున్నారు. మా చిన్న పాప వచ్చేసి B.Pharmacy 2nd ఇయర్. ఆమెకి హైదరాబాద్లో ఫ్రీ సీట్ వచ్చింది. B.Pharmacy 2nd ఇయర్ చదువుతుంది. మీ అందరికీ నేను చెప్పిందన్న ఎన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మధు గారు.